ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హత్యా రాజకీయాలు అనేటటువంటి అంశం పదే పదే తెర మీదకు వస్తుందా? చంద్రబాబు నాయుడు తన అదుపు తప్పి మాట్లాడేటటువంటి మాటలు, పవన్ కళ్యాణ్ కూడా సమావేశాల్లో ఉపయోగించేటటువంటి పదజాలం, ఇవన్నీ కనుక చూస్తుంటే పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల మీద దాడి అనేటటువంటిది రేపు తీవ్రతరం చేయడానికి ప్రతిపక్షాలు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాయా? 2019 ఎన్నికల సమయంలో కోడి కత్తి అనేటటువంటి ఒక కత్తిని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి ప్రయత్నం చేయటం అనేటటువంటిది మొత్తం యావత్తు దేశం కళ్ళారా తిలకించింది, చూసాం. జగన్మోహన్ రెడ్డి గారికి గాయమైంది. సో ఆ గాయాన్ని అదిమి పట్టుకుని తను హైదరాబాద్కి వచ్చి హైదరాబాదులో ఉండేటటువంటి మెడికల్ ఫెసిలిటీస్ అన్నిటి కూడా ఉపయోగించుకున్న తర్వాత ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఆనాడు డీజీపీ చేత ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తూ వారికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే వారి మీద దాడి చేసినారు అనేటటువంటి ఒక అభూత కల్పనని తెర మీద తీసుకొచ్చారు. అదే రకంగా కోడి కత్తి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా చాలా వేళాకోళం చేశారు. సో కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఈ రకమైనటువంటి ప్రహసనాన్ని చేశారు అనేటటువంటి ఒక నిందారోపణలు కూడా మొదలుపెట్టారు. ఆ తర్వాత మొన్న విజయవాడలో జరిగినటువంటి ఆ బస్సు యాత్ర సమయంలో బస్సు మీద నుంచి ప్రసంగిస్తుండగా ఒక రాయితో వారిని గాయపరచడానికి, వారి ప్రాణాన్ని తీయడానికి ఇది హత్య ముమ్మాటికి అనేటటువంటిది పోలీసులు కూడా చెప్తున్నటువంటి దాన్ని ఏదో ఒక గులకరాయిగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆ రాయిని తెప్పించుకుని తనే కొట్టుకున్నాడని చెప్పి ఒకళ్ళు, అదే రకంగా పూలదండలో దాగినటువంటి రాయిని కొట్టుకున్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ లాంటి ఒక అపర మేధావులు వీరందరూ చేసినటువంటి విమర్శ తిరా చూస్తే 2-3 కుట్లకి దారి తీసినటువంటి పరిస్థితి. సో ఇవాళ ఎవరినైతే రాయి అనేటటువంటిది విసిరిన సంఘటనలో అరెస్ట్ చేశారో అతను మ్యాజిస్ట్రేట్ మీద కూడా ఒప్పుకునేటువంటి సందర్భాలు, నేనే ఆ పని చేసినానని, ఎవరు ఆయన చేత పని చేయించినారు అనేటటువంటి వివరాలు ఆల్రెడీ సేకరించినారు. ఈ రకమైనటువంటి సంఘటనలు ఇంకా మరొక ముందే అనకాపల్లి నియోజకవర్గం నుంచి పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ బూడి ముత్యాల నాయుడు మీద హత్యకి రెక్కి నిర్వహించారా? హత్య చేయడానికి పక్కా పథకాన్ని రచించారా? అవును అనేటటువంటి మాటలే వాళ్ళు వినిపిస్తున్నాయి మనకి. అదే బూడి ముత్యాల నాయుడు గారు తన ప్రచార నిమిత్తం అనకాపల్లిలోని తారు అనేటటువంటి గ్రామంలో, తన స్వగ్రామంలో ఉండగా స్వగ్రామానికి కూతవేటు దూరంలో ఒక 3 వ్యక్తులు చాలా పెద్ద డ్రోన్ ఒకదాన్ని పట్టుకుని వచ్చి అతని ఇంటి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా చిత్రీకరిస్తున్నటువంటి సమయంలో కొంతమంది ఎవరైతే బూడి ముత్యాల నాయుడు గారి అనుచరులుగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ ఈ 3 ప్రశ్నించడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి డ్రోన్ ఉపయోగించారు? సో అని చెప్పి అడిగినా సరే పొంతన లేనటువంటి సమాధానాలు చెప్పినటువంటి నేపథ్యంలో అనుమానించినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తక్షణమే దేవరపల్లి గ్రామం అనేటటువంటి ఆ దేవర గ్రామంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ అందించారు. అందించడమే కాకుండా ఆ 3 వ్యక్తుల్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సో పోలీసులు కూడా వారి దగ్గర నుంచి బీజేపీకి సంబంధించినటువంటి జెండాలు, కాషాయ రంగుతో ఉండేటువంటి కండువాలు ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ జెండాలన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి నేపథ్యంలో 3 ప్రశ్నించారు. 3 కూడా ఒకరికొకరు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పాటుగా అనుమానం రేకెత్తించేటటువంటి బూడి ముత్యాల నాయుడు గారి మీద హత్యకి రెక్కి నిర్వహించారు అని అనుమానం వచ్చేటటువంటి రీతిలో వారు బిహేవ్ చేశారు. చాలా అన్యాయం. ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలు ఎక్కడా కూడా కంటెస్ట్ చేసేటటువంటి వ్యక్తుల మీద ఇటువంటి దాడి జరగటం, దాడికి పన్నాగాలు చేయటం ఎప్పుడు కూడా మనం వెళ్ళేది ఏవో కొన్ని ప్రాంతాల్లో జరిగేటటువంటి, ఇవాళ శ్రీకాకుళం వరకు, విశాఖపట్నం వరకు పాకింది. సో పాకటంలో ప్రధానంగా మొన్ననే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నిన్ను చంపితే ఏమవుతుందనేటటువంటి పదజాలాన్ని ఉపయోగించాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక బహిరంగ సభల్లో చాలా తూలనాడుతూ నేను కనుక తలుచుకుంటే నీ అమ్మ మగుడు కూడా ఏమీ చేయలేడని పదాన్ని ఉపయోగించారు. అదే పదాన్ని వైసీపీకి సంబంధించిన నాయకులు ఉపయోగిస్తే పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి మీద ఉపయోగించడానికి అనేక భాషా పదజాలాలు సిద్ధంగా ఉన్నాయి. అదే రకంగా చంద్రబాబు నాయుడు మీద కూడా ఉపయోగించడానికి వైసీపీ కార్యకర్తల దగ్గర కానీ, వైసీపీ నాయకుల దగ్గర కానీ భాషలో ఎక్కడా కూడా
వారి దగ్గర కొరత లేనటువంటి సమస్యలు. సో వారు కూడా ఇటువంటి పనులు గనక చేసిన రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా చాలా రక్తసిక్తమైపోయేటటువంటి ప్రమాదం ఉన్నట్టుగా అందరూ భావించాలి. అందుకని ప్రస్తుతం బూడి ముత్యాల నాయుడు గారి మీద దాడి జరిపినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు, దాడి జరపడానికి పన్నాగం పన్నినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కండువాల్ని యాదృచ్ఛికంగా కప్పుకున్నారా, లేదా వారు నిజంగానే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల? వారు ఎవరి ప్రలోభాలకు లొంగి అక్కడ దాకా వచ్చినారు, ఎవరు వీరిని పంపించినారనేటటువంటిది ప్రశ్నార్థకంగా మిగిలింది. సో అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో పార్లమెంటు సభ్యత్వానికి బూడి ముత్యాల నాయుడు గారు కంటెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారిని చంపడం వలన ప్రయోజనం పొందేటటువంటి వ్యక్తులు ఎవరు అనేటటువంటి దానికి సమాధానం రావాలి. సో తప్పనిసరిగా పోలీసులు దీని మీద ఆల్రెడీ వైసీపీ కార్యకర్తలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. సో ఆ ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. సో రేపు ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నానికి అనకాపల్లికి కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఇటువంటి కార్యక్రమాలు జరగటం అనేటటువంటిది తప్పనిసరిగా ఆలోచించాల్సినటువంటి విషయము. ఎవరైనా భారతీయ జనతా పార్టీ మీద నెట్టివేయడానికి మరెవరైనా చేశారా, లేదా నిజంగానే ఎక్కడి నుంచో ఎంగేజ్ కాబడినటువంటి వీళ్ళు ఎవరైనా ప్రొఫెషనల్సా? సో ఇవాళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు నోరు పారేసుకుంటున్న సందర్భంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఇవన్నీ కూడా చాలా సీరియస్గా ఎన్నికల సంఘం ఆలోచించాలి. మొదట్లోనే దీన్ని కనుక తుంచకపోతే రేపు రాయలసీమ ప్రాంతంలో కానీ పల్నాడు ప్రాంతంలో కానీ అసలే సెన్సిటివ్ ఏరియాస్గా ఉండేటటువంటి వాటిల్లో ఈ కంటెస్ట్ చేసేటటువంటి అభ్యర్థుల మీద, అదే రకంగా ప్రముఖమైనటువంటి నాయకుల మీద కూడా ఇటువంటి దాడులు జరిగేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి. దాడులకు ప్రతి దాడులు కూడా పన్నేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని తప్పనిసరిగా ఈ ముగ్గురు వ్యక్తుల దగ్గర నుంచి నిజాన్ని రాబట్టాల్సిందే. ఎవరైతే ఈ కార్యక్రమాలకి వారిని పురుగొల్పారో వాళ్ళని కటకటాల వెనక్కి బంధించాల్సిందే. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా తప్పనిసరిగా నిరోధించాల్సిందే. ఏవైనప్పటికీ అనకాపల్లి లాంటి ఒక చాలా శాంతియుతంగా ఉండేటటువంటి ప్లేస్లో ఒక వెనుకబడిన వర్గానికి సంబంధించినటువంటి సౌమ్యుడైనటువంటి బూడి ముత్యాల నాయుడు గారి మీద వారి ఇంటి దగ్గరే రెక్కీ నిర్వహించడం అనేటటువంటిది, ఒక డ్రోన్ కెమెరాతో వారి ఇంటి మీద సంచరించి వారి యొక్క కదలికలని గమనించడం అనేటటువంటిది చాలా సీరియస్ విషయంగా మనం దీన్ని భావించాల్సిందే. సౌమ్యుడైన వ్యక్తిని రాజకీయాల నుంచి పక్కకు జరపాలని, అదే రకంగా వారి మీద హత్యని ప్రయత్నం చేయటం అనేటటువంటిది ఇవి చాలా తప్పనిసరిగా దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఖండించాల్సినటువంటి అంశాలుగానే దీన్ని భావించాలి. చూద్దాం పోలీస్ అనేటటువంటి శాఖ, ఇంటెలిజెన్స్ శాఖ ఏ రకమైనటువంటి కార్యక్రమాలు వెలుగులోకి తీసుకొస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిపిన దాడి తర్వాత అనేక మంది అనుమానితులు ఇప్పటికీ కూడా ఆ రకంగానే ఉన్నారు. ఎవరు వారి చేత చేయించారనేటటువంటి వివరాలు సమాజానికి తెలియాలి. సో ఇప్పుడు కూడా ఏదైతే బూడి ముత్యాల నాయుడు గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది అనేటటువంటి ఆరోపణ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు చేశారో తప్పనిసరిగా ఇవన్నీ కూడా లైట్లోకి రావాలి. ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చి నిందితుల్ని, దాంతోపాటుగా ఈ కుట్రను పన్నినటువంటి వాళ్ళందరికీ కూడా సరైనటువంటి శిక్షలు పడాల్సిందే అనేటటువంటి దాన్ని మనం కూడా తప్పనిసరిగా నొక్కి వక్కాణిద్దాం.